శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి అయిన నమః. నమస్కారం అండి. నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఫిబ్రవరి మాసంలో 2024 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందో చెప్పబోతున్నానండి. ఈ ధనుసు రాశి అధిపతి వచ్చేసి గురువు. 2 రాశులకు అధిపతి. ఒకటి మీన రాశికి, రెండవది ధనుసు రాశికి. కానీ ఆయన రాశి మాత్రం ఖచ్చితంగా చెప్పాలంటే ధనుసు రాశికే వస్తుంది. పాజిటివ్నెస్ ఎక్కువగా ఉంటుంది ధనుసు రాశికి. ఆ ధనుసు రాశిని చూడగానే మనకు ఒకటి అర్థమవుతుంది. ధనుస్సు గుర్తుపెట్టగానే గోల్స్ అంటే వీరేదైనా గోల్ కనుక పెట్టుకుంటే దాన్ని ఖచ్చితంగా లక్ష్యాన్ని సాధించగలరు. రెండవది వీరిని కింగ్ మేకర్స్ అని కూడా అనవచ్చు మనం. వారి సొంత విషయానికే కాదు, ఇతరులను బాగు చేయడానికి చాలా ఆరాటపడుతుంటారు ధనుసు రాశి వారు. ఎవరైనా తన పిల్లలే కానీ, తన కుటుంబీకులనే కానీ, తన శిష్యులనే కానీ. ధనుసు రాశి వారు ఉపాధ్యాయ వృత్తిలో చాలామంది ఉన్నారు. వారందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళను తయారు చేశారు. వారికి అదొక సంతోషం. గ్రామ పెద్దగా కూడా ఉంటారు. చదువు లేకున్నా పర్లేదు, వాళ్ళ మాటలో ఒక గొప్పతనము, వాళ్ళ మాటలో ఒక చాతుర్యము, వాళ్ళ మాటలో ఒక నిజాయితీ కనబడుతూ ఉంటుంది. ఈ ధనుసు రాశి వారు మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలోకి వస్తారు. మూల 4 పాదాల వారికి కేతు మహర్దశతో జీవితం ప్రారంభమై, కేతు 7 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు, రవి 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు. పూర్వాషాఢ నక్షత్రం వారు 4 పాదాల వారు శుక్రునితో ప్రారంభమవుతుంది. శుక్రుడు 20 సంవత్సరాలు, రవి 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు. ఇక ఉత్తరాషాఢ 1వ పాదం వారికి రవి మహర్దశతో ప్రారంభమవుతుంది. రవి 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు. మీ జీవితం ఈ వయసు ఇక్కడ ఏ దశలో ఉంటుందో చూసుకోండి. ఇకపోతే గోచార రీత్యా మనకు జరిగే ఈ ఫిబ్రవరి మాసంలో జరిగే సంఘటనలు. శని 3వ ఇంట ఉన్నాడు, 5వ ఇంట గురువు ఉన్నాడు. శని ఒక్కరోజు కాదు, ఇంకా 1 సంవత్సర కాలం పైన మీకు లాభం చేయనున్నాడు ధనుసు రాశి వారికి. చాలా రోజుల నుంచి ఈ విషయం చెప్తున్నాను. గోచార రీత్యా గురువు కూడా మీకు 5వ ఇంట ఉన్నాడు, చాలా బాగా చేస్తాడు. శని ఉంటే ఏం జరుగుతుంది? 3వ ఇంట ఉంటే శని సాధారణంగా మనకు సరైన స్థాయిలో దాంట్లో లేకపోయేది ఉంటే మనకు శని కనుక వచ్చిందనుకో ఇబ్బంది బాగా చేస్తాడు. అలాగే నీకు కలిసి వచ్చినప్పుడు దానికి రెట్టింపు చేస్తాడు. శని కర్మాచారుడు. గత జన్మలో మీరు చేసిన పాపాలన్నింటినీ ఈ రూపంలో నీకు శని పట్టిందని చెప్పిస్తాడు. లేదా మీరు కనుక ఆ శని యొక్క స్థానాన్ని మీకు అనుకూలంగా ఉండేది ఉంటే మీకు అన్నీ చేస్తాడు. శని చేసే ముఖ్యమైన పనులు స్థిరమైన నిర్ణయాలు తీసుకొని స్థిరమైన పనులు చేస్తాడు. గృహాన్ని నిర్మింపజేస్తాడు, వివాహాలు చేస్తాడు, సమాజంలో ఒక మంచి పేరు తెస్తాడు, మంచిగా రాజకీయ రంగంలో ఉన్నత స్థాయికి తెస్తాడు, ఆర్థికమైన లోటులు లేకుండా చూస్తాడు, ఒక ధర్మబద్ధమైన జీవితాన్ని ఇస్తాడు. అన్నదమ్ములకు మీరు ఇవ్వవలసిన ఆస్తిపాస్తుల విషయంలో కానీ ఏదైనా కానీ నిక్కచ్చిగా నిజాయితీగా ఖచ్చితంగా చేయింపజేస్తాడు. ఇకపోతే గురువు 5వ ఇంట గురువు. ఈ గురువు యొక్క లక్షణం ఏమిటి? గురువు సంతానకారకుడు, ఆర్థిక కారకుడు. ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. తర్వాత శుభానికి కారకుడు, శుభకార్యాలు ఏవైనా. సంతానం వివాహానికి కారకుడు. గురుబలం లేకపోతే వివాహం జరగదు, ఎట్టి పరిస్థితుల్లో జరగదు. శుక్రుడు ఉంటే జరుగుతుంది, కానీ గురుబలం ఎక్కువ శాతం వల్లనే జరుగుతుంది. అయిన వారి పెళ్ళిళ్ళన్నీ కూడా లెక్క చేసుకుంటే గురుబలంలోనే అయ్యాయి. కాబట్టి మేమేం చెప్తామంటే ఈ అమ్మాయికి వివాహం కావడానికి ఇంకా కొంత సమయం ఉన్నదని చెప్తాం. దానికి కారణం ఏమిటి? గురువు సరిగా లేనప్పుడు అవుతుంది. గురువు ఎలా మరి సంవత్సరానికి ఒకసారి రాశి తిరుక్కుంటూ పోతాడు. ఎవరికైనా కానీ గురుబలము 1 సంవత్సరం తప్పించి ఇంకో సంవత్సరం, 1 సంవత్సరం తప్పించి ఇంకో సంవత్సరం ఉంటూ ఉంటాడు. 1 సంవత్సర కాలంలో గురువు కలిసి వస్తాడు, వివాహాలు అయిపోతాయి. అదే గురువు కనుక జాతకంలో నీచపడి ఉంటే ఆ గురువు వచ్చినా కానీ గురు ఫలితాలు ఉండవు. అదే శని కనుక ఎవరి జాతకంలో నీచపడి ఉంటే, శని తులారాశికి ఉచ్చ, మేషరాశికి నీచ. అది మరి మేషరాశిలో ఉంటే శని ఫలితాలు ఉండవు. 3వ ఇంట ఉండని, 6వ ఇంట ఉండని, 11వ ఇంట ఉండని సరిగ్గా ఉండవు. అది గమనించాలి. దానికి పరిష్కార మార్గాన్ని చూసుకోవాలి. దానికి కావాల్సిన రెమెడీస్ చేసుకోవాలి. గురువు కర్కాటక రాశికి ఉచ్చస్థానాన్ని పొందుతాడు. అదే మకర రాశిలో ఉన్నాడు అనుకోండి, ఆయన జీవితకాలంలో గురుబలాలు ఉండవు. ఇలాంటి ఎన్నో జాతకాలు పరిశీలించాను. గోచారం అనేది కేవలం 1 సంవత్సరం, 1 సంవత్సరంన్నర, ఎక్కువైతే 2 సంవత్సరాలు శని భగవానుడు, 2.5 సంవత్సరాలు.
కాబట్టి జాతకం వల్ల మనం లబ్ధి పొందుతాం, కానీ గోచార కొంతవరకే చేయగలుగుతాం. ఇక ఎవరి జాతకంలోనైనా కానీ 4 స్థానం అనేది ఒకటి ఉంటుంది, 5వ స్థానం, 12 స్థానాలు ఉంటాయి. 4వ స్థానం యొక్క విలువ ఏమిటంటే విద్య, ఇల్లు. చాలామంది నేను గమనిస్తే డబ్బులుంటాయి, జ్ఞానం ఉంటుంది, అన్నీ ఉంటుంది, కానీ అతను ఇల్లు కట్టలేడు. ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. నాకు చాలామంది ఫోన్ చేశారు, 20 ఏళ్ళ నుంచి వెళ్ళి నేను ఇల్లు కడదామనుకున్నాను, సాధ్యమైతే నాకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయి. మంచి రోజులు కాదు నీకు రావాల్సింది, నీ జాతకంలో చూసుకో ముందు. 4వ ఇంట్లో ఏదైనా దోషం ఉందా, గృహము, ఆ దోషము కనుక ఉంటే దాన్ని పరిహారం చేయించుకో, అప్పుడు కానీ నీకు ఆ గృహం అవుతుంది, అప్పటిదాకా నీకు కాదు. ఇల్లు కట్టే ప్రయత్నంలో ఒకవేళ కట్టాలని బలవంతంగా కానీ చేస్తే, కొంతమంది అంటున్నారు ఎవరి పేరు మీద ఇల్లు కడితే బాగుంటుంది. ఎవరి పేరు మీద, ఎవరి జాతకంలో ఎవరైతే కట్టాలనుకున్నారో ఆ యజమాని తన యొక్క పేరు మీదనే కట్టాలి. దానికి కావాల్సిన రెమెడీస్ చేసుకోవాలి. పుట్టిన పిల్లల పేరు మీద కడితే బాగా ఉంటుంది, అది కాదు. ఎవరైతే దానికి శ్రమ పడతారో, ఎవరైతే వారి ఇంటి పేరు దాని మీద ఉంటుందో దానికి బాకీ ఉంటుంది. ఒకవేళ ఆ పిల్లవాడు కట్టినా అతను ఇందులో నివసించలేడు, అది గమనించాలి. ఇకపోతే 5వ ఇల్లు. ఈ 5వ ఇల్లు ఇంటెలిజెన్స్, జ్ఞానానికి సంబంధించింది, సంతానానికి సంబంధించింది. నీ సంతానం ఎలా ఉంటాడు నీతో, నీకేమైనా ఆర్థిక సహాయం చేస్తాడా, నువ్వు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు నిన్ను చూసుకుంటాడా, ఎలా ఉంటాడు అన్న జ్ఞానాన్ని తెలియజేస్తుంది. నీ పుత్ర సంతానం యొక్క విలువలను తెలియజేస్తుంది, నీ జ్ఞానాన్ని యొక్క విలువ తెలుస్తుంది. ఈ జ్ఞానం అనగానే చాకచక్యము, తెలివి తేటలు, ఇది లేకపోతే ఏమి చేయలేం. ఏ వ్యక్తికైనా కానీ తెలివితేటలు కానీ దానికి సంబంధించిన నాలెడ్జ్ కానీ లేకపోతే వివాహంలో కాదు, ఆర్థిక విషయాలే కాదు, ఏ విషయాలో ఏమి చేయలేం. కాబట్టి ఆ స్థానాన్ని కూడా సరిగ్గా ఉన్నదా లేదా అది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని సరిగ్గా లేకపోతే దానికి కావలసిన రెమెడీస్ చేసుకోవాలి. దానికి ఒక మంత్రము, లేదా ఏదో ఒక పూజను, లేదా ఒక రత్నధారను, లేకపోతే ఆ విషయంలో దేన్ని చేస్తే మనం బాగుపడతామనేది చేయాలి. అది దీర్ఘకాలికంగా జరిగే పనులు కానీ ఇది 2-3 నెలలకు జరిగేటి కాదు. కాబట్టి జాతక పరిశీలన అనేది చాలా ముఖ్యం. పదే 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 చెప్తున్నాను. ఒక జాతకాన్ని పరిశీలించాలంటే సుమారు 2 గంటల సమయం పడుతుంది. అన్ని రకాల పద్ధతులు చూసిన తర్వాతనే చెప్పాలి. ఏదో సాఫ్ట్వేర్ ఉంది కదా అని ఇలా టకటక ల్యాప్టాప్ కొట్టేసి అది రాగానే చెప్పడం కాదు. అది మనకు సహకరిస్తుంది, అది గణన చేసిస్తుంది, అంతేకాని లెక్కలు చేసి మనం ముందు పెడుతుంది. కానీ దానిని జాతకాన్ని మొత్తం చూపెట్టదు. అది గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని ఒక ఖచ్చితమైన పద్ధతిలో చూపెడుతుంది. అది చూపెట్టినప్పుడు ఆ గ్రహాలను అంచనా కట్టి నిత్యస్థానాలు ఏమిటి, ఉచ్చస్థానాలు ఏమిటి, ఎన్ని డిగ్రీలలో ఉన్నాడు, కోణాధిపతి ఎవరు, కేంద్రాధిపతి ఎవడు, దాని తర్వాత దశలు ఏంటిది, అంతర్దశలు ఏమిటి, విదశలు ఏమిటి, సూక్ష్మదశలు ఏమిటి, అవన్నీ చూసిన తర్వాత ఒక అంచనాకు వచ్చి ఒక పేపర్ పైన రాసుకొని ఇది ఇతని జీవితం, దాన్ని పరిశీలించడానికి, ఒక మనిషి జీవితాన్ని పరిశీలించడానికి జాతకం అవసరం. ఆ జాతకానికి పట్టే సమయం 2 గంటల సమయం. ఆ సమయాన్ని తీసుకొని కనుక చెప్పినప్పుడు పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. కానీ నేను దేవుణ్ణి, నాకు అన్నీ తెలుసు, నాకు అనుభవం ఉంది, నాకు జ్ఞానం ఉంది, నేను మాలలు వేసుకున్నాను, నాకు బొట్టు బాగా ఉంది, నాకు వస్త్రాలు ఉన్నాయంటే కాదు. జ్యోతిషం అనేది ఖచ్చితమైన లెక్కలతో కూడిన సబ్జెక్ట్. అది దాన్ని ఖచ్చితంగా తెలుసుకొని పాటిస్తే ఖచ్చితంగా అవుతుంది. కానీ ఏమీ తెలియకుండా నీకు ఈ రాశి బాగుంది పో, ఆ కుంభరాశి వారికి బాగానే ఉంది పో అంటే అక్కడ జాతకంలో కనుక శని నీచపడ్డాడు అనుకోండి, ఏం జరుగుతుందండి? ఫలితం రాదు, ఏడుస్తూ ఉంటారు. కాబట్టి జాతక పరిశీలన అనేది చాలా ముఖ్యం. మీకు ఏదైనా జాతక సమస్యలు, ఆర్థిక వెసులుబాటు కానీ, కుటుంబ తగాదాలు కానీ ఉంటే ఈ కింది నెంబర్కు ఫోన్ చేయండి, మీకు సరి అయిన సహకారం అందిస్తాను. ఉంటానండి, మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ.